Brought to you by V-Guard. జగన్ పై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని సజ్జలు కూడా చెప్తున్నారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు, సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం అంటున్నారు సజ్జల. గురి చూసి కొట్టారు, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు జగన్ అని చెప్తున్నారు. ఎవరో రెచ్చగొట్టి కావాలని ఈ పని చేయించారంటున్నారు. ఎవరినో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదంటున్నారు. దీని వెనుక బోండా ఉమా ఉన్నారా, చంద్రబాబు ఉన్నారా అనేది పోలీసుల విచారణలో తేలుతుందంటున్నారు సజ్జల. జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందో అది కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురి పెట్టి కొట్టారు, అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, నాడు చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సినవి. మేము జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడెవడో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో, హేతుబద్ధత ఉంటుందో, దీనికి అంతే ఉంటుంది. Brought to you by V-Guard.